నమస్తే. నేను మీ పిట్టల రవి. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతోటి బీజేపీ గవర్నమెంట్ జమిలి ఎన్నికలు తీసుకురావడం కోసం పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 198 ఓట్లు రావడం జరిగింది. ఈ బిల్లు వీగిపోయింది. ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయబడ్డది. అయితే ఈ సందర్భంగా ఓటింగ్ జరిగిన సందర్భంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు 20 మంది ఎంపీలు ఓటింగ్ కి ఆబ్సెంట్ కావటం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మోడీ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్లు లేదు బీజేపీ సంబంధించిన ఎంపీలు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు, ఇది నిజంగా నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చే విధానం అని పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు చర్చ చేస్తున్న సందర్భంలో దీనికి వెనుకున్న ఉద్దేశం ఏంటనేది ఒకసారి చూద్దాం. జమిలి ఎన్నికలు తీసుకురావడం ద్వారా దేశంలో నియంతృత్వం పెరిగిందని, ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయని, ఇది దేశానికి హానికరం అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయినా నరేంద్ర మోడీ బీజేపీ ముందుకే పోయి బిల్లు పెట్టారు. దానికంటే ముందు 3 రోజులకి 3 లైన్లకు సంబంధించిన విప్పును జారీ చేశారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఖచ్చితంగా ఓటింగ్ హాజరు కావాలి, మోడీ విధానాలకు అనుగుణంగా బీజేపీ బిల్లుకి ఓటేయాలని చెప్పినా గానీ దాన్ని లెక్క చేయకుండా, మోడీ అమిత్ షా యొక్క తీర్మానాలని వాళ్ళ పిలుపుని లెక్క చేయకుండా బీజేపీకి సంబంధించిన 5 కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సింధియా, జయంత్ కుమార్, ఇంకా ఇట్లాంటి మినిస్టర్లు, తర్వాత 20 మంది ఎంపీలు ఓటింగ్ ని బహిష్కరించడం లేదా ఓటింగ్ ఆబ్సెంట్ కావటం అనేది ఇప్పుడు బీజేపీకి ఒక షాకింగ్ న్యూస్. దీని వల్ల దేశంలో నరేంద్ర మోడీ నియంతృత్వం ఉందని, లేదు నరేంద్ర మోడీకి సంబంధించిన పరిపాలన మీద బీజేపీ ఎంపీలు తిరుగుబాటు చేశారనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నరేంద్ర మోడీ యొక్క విధానం జమిలి ఎన్నికల్లో బీజేపీ సంబంధించిన ఎంపీలకు గానీ కేంద్ర మినిస్టర్లకు గానీ ఇష్టం లేకుండా ఏక నియంత్రిత పాలన తీసుకురావడానికి నరేంద్ర మోడీ చేస్తుండో, అందుకే వాళ్ళు వ్యతిరేకత వ్యక్తం చేశారనేది ఈ చర్య ద్వారా అర్థమవుతా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం జరిగిన ఈ బిల్లులో ఇవాళ ఓడిపోవడానికి వాస్తవంగా వాళ్ళు హాజరైనట్టయితే, 20 మంది ఎంపీలు హాజరైనట్టయితే మెజారిటీకి దగ్గరగా బీజేపీ వచ్చే అవకాశం ఉండే. వాళ్ళు ఆబ్సెంట్ కావటం వల్ల 3/2 ఓట్లకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు బీజేపీ ఓడిపోయిన పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య నరేంద్ర మోడీ యొక్క దురాంకారానికి, జమిలి ఎన్నికలకి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేశారని మనం భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.